కొత్త రేషన్ కార్డు జారీ పైన డిప్యూటీ సీఎం కీలక ప్రకటన అండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లెగ్గిసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. కొత్త రేషన్ కార్డుపై జారీపై పైన డిప్యూటీ సీఎం కీలక ప్రకటన మనకైతే రావడం జరిగిందండి. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల గురించి మనకైతే తెలంగాణ డిప్యూటీ సీఎం గారు మనకైతే చేసిన ప్రకటన గురించి మనం తెలుసుకుందామండి. కొత్తగా పెళ్ళైన వారు, కుటుంబం నుండి విడిపోయి వేరే కాపురం పెట్టిన వారు కూడా కొత్త రేషన్ కార్డు అనేది ఎప్పుడు జారీ చేస్తారా అనే విషయం మనకైతే చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి దాని గురించి మనకైతే సమాచారం రావడం జరిగిందండి. గత ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలు చాలా ఆందోళన అయితే చెందారండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావస్తుంది. ప్రజలు గత ప్రభుత్వంలో జరగని కొత్త రేషన్ కార్డులు జారీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం జరగాలని మనకైతే ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చండి. వీరి యొక్క ఆశలు కూడా మనకైతే నెరవేరాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్న మల్లా భట్టి విక్రమార్క మనకైతే ఇక్కడ కీలక ప్రకటన కూడా చేయడం జరిగిందండి. టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ చూసినట్లయితే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటన అండి. రెండోది వచ్చేసి రేషన్ వలన ప్రయోజనాలు ఏమిటి. ఇంకా అదేవిధంగా టాపిక్ 1 చూసినట్లయితే ఇక్కడ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చూసినట్లయితే అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకైతే డిప్యూటీ సీఎం కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తాము, ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా చెప్పారండి. అలాగే క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్లుగా చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డుల కొరకు మార్గదర్శకాలు, విధి విధానాల గురించి మనకి చర్చించి జారీ చేస్తామని చెప్పారండి. ప్రతి గ్రామంలో కమిటీ ద్వారా కొత్త రేషన్ కార్డులు మన దరఖాస్తు స్వీకరించి ప్రజాపాలన ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికైతే రేషన్ కార్డు మనకైతే ఇష్టమని తెలపడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా రేషన్ వలన ప్రయోజనాలు ఏమిటంటే ఇక్కడ ఇటీవల కాలంలో ప్రతి రాష్ట్రం కూడా రేషన్ కార్డు లేనిదే సంక్షేమ పథకాలు మనకైతే అర్హత లేదని చెబుతున్నారు. కాబట్టి అయితే తెలంగాణలో కూడా రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు. రేషన్ కార్డు లేని పక్షంలో చాలా ప్రభుత్వ పథకాలు వాళ్ళకైతే పొందలేరు అని చెబుతున్నారండి. అలాగే ప్రభుత్వం రేషన్ దుకాణం నుండి రేషన్ కార్డు ద్వారా ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా చాలా తక్కువ ధరకు మనం అయితే పొందే అవకాశం మనకు ఉంది. కాబట్టి ఈ విధంగా రేషన్ కార్డు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.